సరే, జగన్మోహన్ రెడ్డి గారిది ఈ 5 రోజుల పరిపాలన కనుక మనం చూస్తే అర్థమవుతుంది అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు అనేది. సో యంగ్ సీఎం అనిపించుకునేలాగా చేస్తూనే ఉన్నారు. ఐఏఎస్ బదిలీలు జరుగుతున్నాయి, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి అసలు? నిన్న నేను వాళ్ళ అధికారిక ఛానల్లో సాయంత్రం ఇదే అంశం మీద 5 రోజుల పాలన ఎలా ఉంది అన్నప్పుడు పొదుపు చర్యలు అవి ఇవి అన్నారు. అదుపు, పొదుపు, కుదుపు అని 3 ఉన్నాయని చెప్పారు. నేను అందుకంటేనేమో పొదుపు చర్యలు తీసుకోవడం ఒకటి, కుదుపు అంటే ప్రక్షాళన మామూలుగా ఉండదని ఆయన మొదటి రోజే ఒక మాట చెప్పారు. అంటే మొత్తం నేను రివ్యాంప్ చేస్తాను అడ్మినిస్ట్రేషన్ అని ఒక మాట. 2 అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఆయన చాలా సంస్థలు నిర్మించాడు, నడిపాడు. కార్పొరేట్లో అనుభవం ఉందంటే ఎవరో కార్పొరేట్ కింగ్ అని పెట్టారు. కార్పొరేట్ నిజంగానే ఆయన వయసుతో పోల్చినప్పుడు కార్పొరేట్ సెక్టార్లో ఆయన చాలా చెప్పుకోదగిన సిగ్నిఫికెంట్ విక్టరీస్ ఆయనకు ఉన్నాయి. రెండవది, చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ, తండ్రి చాలా బలమైన నాయకుడు కాబట్టి రాజకీయాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు ఎలా చేయాలి ఇవన్నీ తెలియదని మనమేమి భావించలేము. దాన్ని ఆ భాగాన్ని చూడకపోవడం ఈ ప్రత్యర్థుల యొక్క లోపం తప్ప, ఆయన ఎన్నికైన రోజు నుంచి కూడా ఇప్పుడు వెంటనే నేను ఏదో చేసేస్తాను అనుకుంటా 6 నెలల నుంచి ఏడాది వరకు సమయం ఇవ్వండి అని అడగడంలోనే ఒక విధమైన ఇది ఉంది, కావాల్సినంత ఒక వాస్తవికత ఉంది. ఆ తర్వాత 3 చర్యలు పిల్లలు, స్త్రీలు, వృద్ధుల గురించి తీసుకున్నారు. నేను చెప్పాను మీకు. అవన్నీ కూడా వల్నరబుల్ సెక్షన్స్కు సంబంధించినవి. ఇంకా ఆ తర్వాత పాలనా యంత్రాంగం మనకి వచ్చినప్పుడు ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, స్టీఫెన్ రవీంద్రను ఆయన నిఘా దీనిగా ఎస్సీబీ చీఫ్గా వేసుకోవడం అక్కడి నుంచే మొదలు. అంటే క్యాజువల్గా ఏదో సీనియారిటీ ప్రకారం అని కాదు, అలాగే వెంజెన్స్ అని కాదు, తనకు ఎవరైతే విశ్వాసపాత్రులుగా ఉంటారో, ఎవరి సమర్థతను నమ్ముతారో వాళ్ళని తీసుకోవడం. దానికోసం తెలంగాణ నుంచి డెప్యుటేషన్ మీద అఫ్కోర్స్ దే హ్యావ్ ట్రైడ్ 2-3-4 పీపుల్ని ట్రై చేశారు. వాళ్ళలో కొంతమందికి కుదరక ఏదో జరగలేదు. మొత్తానికి స్టీఫెన్ రవీంద్ర మీద అది తీసుకున్నారు. అప్పటి నుంచే ఆయన ఈరోజు ఐపీఎస్లను కూడా ఆయన మేజర్గా బదిలీ చేస్తారంటున్నారు. రెండవది, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కొంతమంది తెలంగాణ నుంచి కూడా అంతకుముందు హైదరాబాద్లో సుఖంగా ఉంటుందని ఉన్నవాళ్ళు కూడా కొంతమంది వెళ్దాం అనే ఒక మూడ్ కూడా వచ్చింది. ఇక్కడ రాసే అప్పుడు ఆ క్విడ్ ప్రోకో కేసులు పెట్టినప్పుడు అందులో ఉన్న ఐఏఎస్ల బ్యాచ్ కూడా ఒకటి ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, తెలుగుదేశం పాలన చివరి దశకు వచ్చే కొద్ది చివరి సంవత్సరంలో మిగిలిన అన్ని రంగాలతో పాటు అడ్మినిస్ట్రేషన్లో కూడా, సివిల్ సర్వెంట్స్లో కూడా దాదాపు 2 క్యాంప్స్ లాగా విడిపోయినంత పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎన్నికల సంఘము తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు అదేదో ఘోరమైనట్టు. అసలు దాదాపు నెలన్నర అదే టాపిక్. ఎందుకు ఈ కోల్డ్ వార్? చివరికి ఆయన వచ్చాడు క్యాబినెట్ సమావేశంలో, అదే చివరి క్యాబినెట్ అని అనిపిస్తూ ఉండింది. అదే జరిగింది. అంటే అడ్మినిస్ట్రేషన్తో ఒక దిగిపోతున్న ముఖ్యమంత్రి అయినా సరే ఇంతవరకు ఎవరూ చేయలేదు. అంటే గ్రిప్ అంతగా తగ్గిపోయింది అనేంత పరిస్థితి వచ్చింది. పైనుంచి కింది వరకు నిట్టనెల్లో ఒక వర్టికల్ స్ప్లిట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ యూనిఫై చేయాల్సిన ఒక బాధ్యత కూడా కొత్త ముఖ్యమంత్రిగా జగన్ మీద ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆయన నియామకాలు ఇవన్నీ చూస్తే ఇందులో ఒకరిద్దరి మీద కొన్నిపాటి వివాదాలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ భాగము ఆయన సమర్థతను దృష్టిలో పెట్టుకొని, రెండోది ఆయనకున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారనేది అందరూ కూడా చెప్తున్నటువంటి ఒక మాట. 13 జిల్లాలు 9 జిల్లాలకు మార్చడం అంటే దాదాపు 90%. సిఆర్డీఏ కమిషనర్ని కూడా మార్చడం. సిఆర్డీఏ కమిషనర్గా శ్రీకాంత్ని అదే పనిగా తెచ్చారు. ఈయన చివరి వరకు ఉంటాడని చెప్పారు. హఠాత్తుగా ఒక శుభముహూర్తాన్ని ఆయన మార్చేసి శ్రీధర్ని తీసుకొచ్చారు. శ్రీధర్ యొక్క దీన్ని కూడా పెంచారు. దానికోసం ఆయన డిజిగ్నేషను అంతకుముందు అంత లేదు, దాన్ని పెంచారు. కానీ యాక్చువల్ చైర్మన్ ఏమో ఎప్పుడు చంద్రబాబు నాయుడే. ప్రధాన కార్యదర్శులు అయినటువంటి ఐవైఆర్ కృష్ణారావు కానీ, అజయ్ కల్లాం కానీ మేము ఎప్పుడూ ఒక్కసారి కూడా దాంట్లోకి పోలేదు. ఎందుకంటే అక్కడ మా అవసరం లేదు, మాకు అంత అనుమతి కూడా లేదు అన్నట్టుగా మాకు కలిగించిందని వాళ్ళు చెప్పారు. అంటే ఒక సైడ్ వెళ్ళిపోయిన ఇది కూడా ఉంది. ఇంకో తీవ్రమైన విషయం ఏంటంటే, క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. చివరి రోజులకు వచ్చేసరికి క్యాస్ట్ రీత్యా ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువగా ఇచ్చారు. ముఖ్యంగా ఐపీఎస్ల విషయంలో ఒక లిస్టు కూడా విడుదల చేశారు కదా వైసీపీ వాళ్ళు, పలానా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారని. ఇప్పుడు అవన్నీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు ప్రశ్నలుగా పరిష్కారాలుగా నిలబడతాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఐఏఎస్లను ఐపీఎస్లను తీసుకోవాల్సి వస్తుంది. రెండోది, విభజిత రాష్ట్రంలో రెండో ప్రభుత్వమే కాబట్టి ఇది రియల్ అడ్మినిస్ట్రేషన్, రియల్ వర్క్ ఇప్పుడు మొదలయ్యే ఇది కూడా ఉంటుంది. మీరు అన్నట్టు జగన్ ఒక యువ నాయకుడుగా ఒక న్యూ జనరేషన్ దాదాపు 78 తర్వాత, అంటే ఒక 40, చంద్రబాబు 78లో ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఇది అంటే 40 ఏళ్ల తర్వాత ఒక 40 ఏళ్ల
40+లో ఉన్న యువ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, అది కూడా ధీమా ఆత్మవిశ్వాసంతో పాటు 150 స్థానాలు కూడా ఉన్నప్పుడు చాలా డెసిసివ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆ డ్రైవ్ అయితే ఆయనలో ఉన్నట్టుగా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడుతున్నది అనేది ఎక్కువ మంది ఆ విధమైన సాటిస్ఫాక్షన్ ఉంది. ఇతర విధానాలు, నిర్ణయాలు, ఫైనాన్సెస్ అది వేరు. బట్ పర్సనల్ లెవెల్లో చూసినప్పుడు హీఈస్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు ది విజిటర్స్. ఆ పొలైట్నెస్, రెజల్యూట్నెస్ రెండు కూడా ఆయన దగ్గర ఉన్నాయనే మాట ఎక్కువ మంది చెబుతున్నారు. ఇంకోటి, గతంతో పోలిస్తే బ్యాలెన్సింగ్ అది తిరుపతి నుంచి విశాఖ స్వరూపానంద వరకు కూడా ఆయన జర్నీ చేస్తున్నారు. అంటే అన్నింటినీ కూడా సంతృప్తి పరచాలి, తను కూడా సంతృప్తి పడాలి అనే ఒకటి కూడా పెరిగినట్టుగా ఉంది. ఐ థింక్ ఈ షుడ్ టేక్ రియలిస్టిక్ వ్యూ. ఐఏఎస్లు కూడా గతంలో వాళ్ళు ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఐఏఎస్ వ్యవస్థ కుదుపులకు గురైంది 2-3 కారణాల వల్ల. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన కేసులు ఇది. రెండవది, ఆంధ్ర తెలంగాణ సమస్య వచ్చింది. వాళ్ళ నేటివ్ ఏదైనా కానీ ఎక్కడ సర్వీస్ చేస్తున్నారు, ఎక్కడికి డెప్యుటేషన్ మీద పోతారు. కేంద్రం ఈ సమస్యను సత్వరం పరిష్కరించలేదు. తెలంగాణకు ఐఏఎస్ల కొరత వచ్చి వాళ్ళు అసలు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే ఒకటి ప్రారంభించాలనే దాకా కూడా వాళ్ళు నడిచారు. ఇలాంటి సమస్య ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్లో ఆయన ఎక్కువగా సమర్థతకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అంటారు. కానీ మొన్నటి దఫా మటుకు ఆయన ఎక్కువగా కొంచెం ఇచ్చకాలకు వీటికి కొంచెం లోబడ్డారు. వంది మాగదులు ఎక్కువగా చుట్టూ చేరారు. సోషల్ ఇన్ఫ్లుయెన్స్, సామాజిక ప్రభావం ఎక్కువ పడిందని. ఇక వైఎస్ఆర్ పార్టీ అయితే కులాన్నే డైరెక్ట్గా కులం అనేది కూడా చాలామంది అంటున్నారు. సో ఒక డిజైన్లో అంటే అది కావాలని హైలైట్ చేస్తున్నారా, లేదంటే బయట నుంచి వచ్చే టాక్ సార్? అది అలాంటి ఒక ఫీలింగ్ బలంగా ఉంది, అందులో డౌట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఫీలింగ్ ఒకటి ఏర్పడింది. అయితే ఒకవైపే ఏర్పడిందని ఒకవైపు చెప్పలేము మనం. కులపరమైన విభజన వచ్చింది. సో దీన్ని అనేవాళ్ళు ఒకరైతే పడేవాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ అంటున్నారు కదా. ఇప్పుడు రాగానే ఇప్పుడు మనకు వచ్చే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే ఒక తరగతి ఎలా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుందో కూడా మనం చూస్తాం. మనం మొత్తంగా ఈ కులతత్వాలు ఉండకూడదని కోరుకోవాలి. రెండోది, ఎన్నికల వేడిలోనో లేకపోతే అవసరం కోసమో విజయసాయి అయినా జగన్ అయినా ఏదైనా అనున్నా సరే ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం వెనక్కు బ్యాక్ బర్నర్లో పెట్టేసి ఒక సాంత్వనము, రికన్సిలియేషన్ అంటాం, ఒక ఏకీకరణ వైపు నడవటం చాలా మంచిది. ఈ అడ్మినిస్ట్రేటివ్ రివ్యాంపింగ్ అనేది దానికి దోహదం చేస్తే చాలా మంచిది. ఎవరి సలహాలు, ఎవరి సూచనలు పాటించలేదు, సన్నిహితులైన వాళ్ళకి మంచి పోస్టింగ్లు వస్తాయంటే రాలేదు అనే విషయం ఆయన విమర్శించే మీడియా కూడా రాస్తూ ఉంది. అది మంచి సంకేతమే కదా. ఈవెన్ క్రిటిక్స్ కూడా చేసినప్పుడు ఇలాంటివి పనిచేయలేదని చెప్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అలాంటి ఎలిమెంట్స్ ఉన్నారనే హెచ్చరిక కూడా మనకు దాంట్లో దాగి ఉంది. ఆయన చాలా ఆచితూచి అడుగేయకపోతే వీళ్ళు చాలా కాలంగా వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఇబ్బందులో ఉంది. ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. పాలనను పట్టాలెక్కించడం చాలా అవసరం. అంటే ఇప్పుడు వనజాక్షి మీద దాడి లాంటివన్నీ మనం చూసాము, లేకపోతే ఆర్టీఏ కమిషనర్ మీద దాడి లాంటి ఘటన మనం చూసాము. ఇలాంటివి అంతకుముందు లేవు. అడ్మినిస్ట్రేషన్ కూడా కుదుపులకు, ఆఖరుకు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మీద దాడి చేసేదాకా అది వెళ్ళింది. ఇది రాజకీయ వర్బల్ దాడి అనుకోండి. అంటే వీటన్నిటిలో ఒక లింక్ ఒకటి కనిపిస్తుంది మనకు. దీన్ని సెట్ చేయడం పెద్ద ఛాలెంజ్. ఈ 5 రోజుల పాలన మీద ఒక కంప్లీట్ రివ్యూ ఇవ్వమంటే ఏం చెప్తారు సార్? అంటే ఇట్స్ టూ ఎర్లీ, ఎందుకంటే ఆయన మినిస్ట్రీని కూడా ఫామ్ చేసుకోలేదు. కానీ 5 రోజుల్లో మొదటి అడుగు డెసిషన్ మేకింగ్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టుగా ఆయన తీసుకున్నారు. ప్రమాణ స్వీకారంలో పెద్దవాళ్ళ పెన్షన్లు పెంచుతూ సంతకం చేశారు. అది అయిన తర్వాత విద్యా వ్యవస్థకు, అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అది చాలా ముఖ్యమైనది కదా పిల్లలకు. కేసీఆర్ అనుకుంటే నేను ఎప్పుడు ఒకందుకు వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టాలి, సన్నబియ్యం పెట్టాలని ఆయన ఒక నిర్ణయం చేశారు. ఉదాహరణకు తెలంగాణలో వచ్చిన తర్వాత కొత్తలోనే ఇక్కడ కూడా మధ్యాహ్న భోజనం బాగా ఉండాలి, బాగా వండాలి అనే వైఖరి తీసుకోవటము, అలాగే ఆ కార్మికుల వేతనాన్ని కూడా పెంచటము, పెంచుతూ జీవో అది వరకే ఉందన్నారు, అయినా పెంచడం, ఇవన్నీ కూడా మంచి చర్యలు. అలాగే నో స్కూల్ బ్యాక్ డే అని ఆటల కోసం ఒక రోజును ప్రకటించడము, కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఖాళీగా ఉండే 2 నెలలు కూడా జీతం ఇవ్వాలి, లీన్ పీరియడ్ ఉండకూడదని చెప్పడం, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థకు పిల్లలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు. ఇంకా అది అయిన తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి మద్య నిషేధాన్ని దశల వారీగా, మద్య నియంత్రణ, నిషేధం కాదు,
ఇప్పుడు దీనివల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 16,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. మొత్తం మీద 70,000 కోట్ల నష్టం వస్తుంది 5 ఏళ్లలో. అయినా కానీ దాన్ని దశల వారీగా మనం చేద్దాం. మొదట బెల్ట్ షాపుల మీద పడదామని. అది ఇళ్లల్లో శాంతి రావడానికి, కాస్త ఇళ్ళు పచ్చగా ఉండడానికి చాలా చాలా అవసరం. దీని మీద నిషేధం సాధ్యమా కాదా అని పండిత చర్చలు చేసి ఇది కుదరదు అని తేల్చడం కంటే, చప్పరించడం కంటే, దాన్ని నిరుత్సాహపరచడానికి, నియంత్రించడానికి పాజిటివ్ స్టెప్స్ అయితే ఎంతో కొంత అవసరం. దీనివల్ల మన కుటుంబ వ్యవస్థ, సామాజిక జీవితం, ప్రశాంతత, శాంతి భద్రతలు అన్నీ దెబ్బతింటున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా అనేది గుర్తించాలి. ఆయన దాని మీద రాగానే దృష్టి పెట్టడంలో కూడా స్త్రీలకు సంబంధించిన అంశం ఒకటి ఉంది. ఆ తర్వాత డ్వాక్రా మహిళలు వాళ్ళకి 75,000 ఇస్తానని వీటి 1 by 1 స్త్రీ బాల వృద్ధులు అన్నాను. అదే నేను మామూలు పాతకాలం నుంచి వీళ్ళకు మొదట శ్రద్ధ పెట్టాలని అది సరిగ్గానే చేశారు. అది అయిన తర్వాత తన మీద గతంలో కేసులనండి, తెలుగుదేశం పార్టీ అదే పనిగా చేసినదనండి, దాని మీద ఉండి ఒక ముద్ర ఉంది. ఈయన అవినీతి పరుడు, లేకపోతే ఈయన ప్రభుత్వంతో క్విడ్ ప్రోకో చేసుకున్నారని జ్యుడిషియల్ కమిషన్ టెండర్ల మీద వేయడం ద్వారా అదే న్యాయ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. నా చేతికేమో అసలు నాకు సంబంధమే లేదు దాంతో అనే అది ఒక వ్యూహాత్మకమైన చర్య. ఒక న్యాయాత్మకంగా కూడా జ్యుడిషియల్ కమిషన్ అంటూ ఉన్న తర్వాత ఏదైనా ఉంటే దానికి మీరు చెప్పుకోవచ్చు కదా అనే ఒక అవకాశం కూడా కనిపిస్తుంది. దానికోసం న్యాయమూర్తిని కూడా కలవడం ద్వారా ఇదంతా చాలా బాహాటంగా, బహిరంగంగా, పారదర్శకంగా చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. అది చాలా సక్రమమైనటువంటి పనే. అయితే దాని నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అవి మనం చూడాలి. రెండవది, జరుగుతున్నవి ఆపేసాం మనం. ఏప్రిల్ 1వ తారీఖు జరగనివేమో ఆపేసి, 25% అయినవి కూడా ఆపేసి, ఎక్కువ డబ్బులు వీటన్నిటిలో 25,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అంటున్నారు. మిగిలితే చాలా మంచిది. దాంతోపాటు అసలు ఈ ప్రక్రియను పట్టాలు ఎక్కించగలిగితే కూడా మంచిదే. అక్కడ కొంత సవాలు కూడా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాలు మారినా కానీ ఆ వెనకుండే సంస్థలు అవే అప్పుడు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వాళ్ళే కడుతుంటారు దేశంలో కూడా. కాబట్టి వాళ్ళేమీ ఎక్కడికి పోరు. దాన్ని మరి ఆయనకు కూడా వ్యాపారంలో అనుభవం ఉంది, టెండర్లు, కాంట్రాక్టులు తెలుసు. కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత మొదటి ప్రకటనల్లో రెండవది పెన్షన్ల తర్వాత గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయటము, 4 లక్షల మంది వాలంటీర్లను నియమించి 50 కుటుంబాలకు 50 హౌస్ హోల్డ్స్కి ఒకటి చొప్పున పథకాలు చేరుతున్నాయా లేదా చేయటం. దీనికి ఒక 2,000 కోట్ల రూపాయల దాకా ఏడాదికి ఖర్చు అవుతుంది అనుకుంటే, ఈ డబ్బంతా సద్వినియోగం కావడం ఒకటి, ఆ పథకాలు కూడా సరిగ్గా చేరడం ఒకటి. సచివాలయం అది ఎలా ఉండాలి ఏంటి, దీని మీద 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, పెట్టడం మంచిది. ఎందుకంటే ముందు 5 లక్షల మంది, 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి యువత గ్రామాల్లో. వాళ్ళకి 5,000 వస్తే కొంతవరకు కుర్రాళ్ళు, వీళ్ళకి పెన్షన్ కాదు కదా, జీతం, ప్రతిఫలం. సో వాళ్ళు ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు ఇట్లాంటివి వేసి ఒక పార్టీయే చేయటం కానీ, లేదు టీఆర్ఎస్ కూడా తెలంగాణలో కొన్ని కమిటీలు వేసింది. సో ఇలా జరగకుండా చూడాలి. రెండవది, సామాజిక న్యాయం కూడా పాటించాలి. అన్ని తరగతులకు చెందిన వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టుగా చూడాలి, మెరిట్ కూడా చూడాలి అనే అభిప్రాయం ఉంది. కానీ మొత్తం మీద అపాయింట్మెంట్స్ కానీ, గ్రామాల్లో ఇంతమందిని నియమించడం అనేది కానీ దానికి స్వాగతించే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా మొదటి చర్యలుగా ఉన్నాయి. రెండోది, సింప్లిసిటీ, హడావుడు లేకపోవడం. ఇప్పుడు ఏపీ భవనాలు అప్పగించడం అనేది జరిగిందనుకోండి, అదే చంద్రబాబు, కేసీఆర్ మామూలుగా అయితే కనుక అది చాలా అట్టహాసంతో, చాలా పెద్ద హంగామా, మీడియా హైప్తో జరిగి ఉండేది. కానీ అదేం లేదు కదా, చాలా సింపుల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జరిగింది. అయితే మరీ అంత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా కొంత రెసిప్రొకేషన్తో పరస్పర న్యాయం జరిగింది అన్నట్టుగా ఉంటే బాగుండేది అనే మాట మనం అనుకున్నాం. ఇప్పుడు దానికి బహుశా కంటిన్యూషన్గా భద్రాచలం ట్రాన్స్ఫర్ జరుగుతుంది, దానికి కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. నిజాలు మనకు తెలియదు. కానీ మొత్తానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేటట్టుగా మటుకు జగన్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేకపోతే ఇదేమో ఇప్పటికీ 5 ఏళ్ళు నిలదొక్కుని ఉన్న ప్రభుత్వము, సీనియర్ ముఖ్యమంత్రి, ప్రతివ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తి, తనేమో యువకుడు. కాబట్టి ఈ అంశం కూడా ఉంది. బట్ ఓవరాల్గా కలిసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, వింటున్నారు, రిసెప్షన్ ఉంది. ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరగా, అంటే వీడియో కాన్ఫరెన్స్లు రాత్రింబగళ్ళు జరిగి, ఎవరో ఒక చాలా జిల్లా ఆఫీసర్ చెప్పాడు నాకు, రాత్రి వీడియో కాన్ఫరెన్స్ చేస్తారండి, లక్ష్యాలు చెప్తారు, పొద్దున్నే మళ్ళీ ఎంతవరకు వచ్చిందని అడిగితే రాత్రి లక్ష్యాలు చెప్తే పొద్దునకే ఏమవుతుంది అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఎక్కడెక్కడున్న వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం చాలా సమయం పోయేదని. సమీక్షలు అవసరమే కానీ సమయం అంతా దానికి పోతే అసలు పని చేయడం ఎక్కడ అనేది ఒక పెద్ద ప్రశ్న.
జగన్ తొలి సమీక్షలు ముఖ్యంగా ఆయన ఆర్థిక విద్య వైద్య రంగాల మీద సమీక్ష చేశారు. అది మంచిదే. ఇవి చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా సూటిగా ఉన్నాయని చెప్పి ఆ విమర్శకులే ఇంతకుముందులాగా రాస్తున్నారు. అయితే దాంట్లో కొంచెం పుల్లవిరుపు కూడా ఉంది. అన్ని నిమిషాల్లో అయిపోతున్నాయి, పెద్ద సమస్య ఏం లేదండి. సెంట్రల్ పాయింట్ పట్టుకోవడానికి ఏమీ గంటల తరబడి ఏం పట్టదు. సో బై అండ్ లార్జ్ రైట్ డైరెక్షన్లోనే ఉందని మనం చెప్పొచ్చు. కానీ అందరినీ కలుపుకొని పోవటము ఆ మాట అనలేదు ఇంతవరకు. అనగలిగితే చాలా మంచిది. అసెంబ్లీలో ఉన్న చెప్తారా మొదటిసారి మనకు తెలియదు. ఎందుకంటే టీడీపీ మీద ప్రధానమైన విమర్శ అది. మీరు రాజధాని నిర్ణయించినప్పుడు కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇంకోటి కానీ, కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నప్పుడు మేము అందరినీ కలుపుకొని పోతామనే పద్ధతి మీరు అనుసరించలేదని. ఇప్పుడు ఈయనకు చాలా అసాధారణమైన మెజారిటీ ఉంది కాబట్టి ఎంతమందిని కలుపుకున్నా వైసీపీ ఆధిక్యత అక్కడ చాలా కట్టుకదలే వ్యవహారం ఏం కాదు. అలాంటి చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది. అది మోడీ మీద కూడా, మోడీ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడికి కారణమవుతుంది. ఆ విధమైన మాట మటుకు రాలేదు. సరే, సహజంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులు కార్మికుల సమస్యలే ప్రధానమవుతాయి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 13వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామని ఇప్పటికే నోటీస్ ఇచ్చున్నారు. గత ప్రభుత్వం ఉండగా నడుస్తూ వచ్చింది, అది పరిష్కారం కాలేదు. తక్షణం బహుశా చొరవ తీసుకొని దాన్ని ఏదో చేయాల్సి వస్తుంది. ఈ ఆశా వర్కర్ల జీతాలు 3,000 నుంచి 10,000కి పెంచారంటే వాళ్ళు అంటారు కదా, మాకు 5,500 మా అలవెన్సెస్ అన్నీ కలిపి మాకు 5,500 వచ్చేది. ఇప్పుడు మీరు 10,000 అంటుంది కూడా అలవెన్సెస్ అన్నీ కలిపే. బట్ మాకు నిజంగా పెరిగేది ఎంత, మూల వేతనం పెరిగేది మాకు 1,500 అంత మాత్రం పెరుగుతుంది. కాబట్టి 3 రెట్లు పెరగలేదు మాకు అనే మాట వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మా అలవెన్సెస్ కూడా పెంచండి. మూల వేతనం పెంచినప్పుడు దానికి కరోలరీగా ఇవి కూడా పెంచండి అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం అక్షయ పాత్రకు ఇవ్వటం, ప్రభుత్వం ఉండి మనుషులు ఇదంతా ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఒక ట్రస్ట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు 25-30 కిలోమీటర్ల దూరంలో కిచెన్ పెడతారు. అక్కడి నుంచి తీసుకొని రావడం, దీంట్లో ఉన్న సాధక బాధకాలు, నిరీక్షణలు ఇవన్నీ ఉండవు. కాబట్టి డోంట్ ప్రైవేటైజ్. అది ప్రైవేట్ కాదు, స్వచ్ఛంద సంస్థ అంటారు. కానీ ప్రభుత్వేతరం అంటే ఇంకా ప్రైవేట్ కిందే భావించాలి కదా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాపెన్. బట్ వీటన్నిటిలో కీలకమైనది ఆర్థిక సమీక్ష. థ్యాంక్ యూ సార్.